నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ విజ్ఞాన్ గారు. హలో విజ్ఞాన్ గారు. సో మళ్ళీ పెళ్లి అంటూ నరేష్ గారు అండ్ పవిత్ర లోకేష్ గారికి సంబంధించింది ఇంకోటి ఏదో రిలీజ్ అయింది. పాపం ఆ విషయం పక్కన పెడితే వాళ్ళ కొడుకు చాలా ఇబ్బంది పడుతున్నాడంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి. ఎక్కడికి వెళ్ళినా తలెత్తుకోలేకపోతున్నాము అని ఒకలాంటి అంటే ఇండస్ట్రీలో నిలదొక్కుందామని ఆ అబ్బాయి కూడా అనుకున్న టైంలో తండ్రి గురించి ఇలా రకరకాలుగా మాట్లాడుకునేసరికి ఆ అబ్బాయి ఎక్కడికి బయటికి వెళ్ళలేని పరిస్థితి అట. అక్కడ పవిత్ర లోకేష్ వాళ్ళ పిల్లల విషయం కూడా కన్నడలో కూడా అదే పరిస్థితి అట. బట్ ఇక్కడ కాబట్టి తెలియట్లేదు. ఇక్కడ మాత్రం నరేష్ గారు కొడుకు చాలా ఇబ్బందులు పడుతున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి. వాస్తవమేనా? యాక్చువల్గా విరూపాక్ష హిట్ అయిందని మంచు మనోజ్ బిర్యానీ పార్టీ పెట్టాడు సరదాగా. అంటే వీళ్ళు కూడా పెళ్ళైనప్పటి నుంచి ఒక బ్యాచిలర్ పార్టీ చేసుకుందాం అనేసి, అంటే క్లోజ్ ఫ్రెండ్స్ కూడా కొంచెం కూర్చొని వండుకునేది వేరు కదా. అట్లా సాయిధరం తేజ్, ఆ విరూపాక్ష పనిచేసిన ఆ ఇద్దరు ముగ్గురు, అంటే వీళ్ళకి కూడా తెలిసిన వాళ్ళే. అండ్ వీళ్ళ క్లోజ్ ఫ్రెండ్, మరి క్లోజ్ అంటే రోజు అంటే మెసేజ్ చేసుకుంటే ఎక్కడున్నావురా, ఇప్పుడు ఏం చేస్తున్నావు అనుకునే సర్కిల్లో. అలాగే ఆ 50 ఏళ్ళ ఇండస్ట్రీని ఉద్ధరించిన ఆయన వాళ్ళ అబ్బాయి కూడా ఉన్నాడు, నరేష్ గారు వాళ్ళ కొడుకు. ఆ పిల్లోడు ఉన్నాడు. ఆయనకు కూడా కొంచెం ఇట్లా అయిపోయింది మొహం ఇట్లా ఇట్లా అండ్ చబ్బీగా, అంటే ఒక రకంగా అయిపోయాడు. అంటే మనం నర్సింగ్ హోమ్లో చూసిన అబ్బాయిలా లేడు. నందిని నర్సింగ్ హోమ్లోనో ఇంకో సినిమా ఏదో చేశాడు, అందులోనో చూసినాడు. కీర్తి సురేష్తో ఒక సినిమా, అంటే ఎప్పుడో చేస్తే మొన్న రిలీజ్ అయింది, అదేదో పేరు మర్చిపోయాను. సో అందులో ఉన్న అబ్బాయే కాదు, విచిత్రంగా ఉన్నాడు. ఇతనేనా అంటే గుర్తుపట్టడానికి చాలా ఫస్ట్ ఆ విరూపాక్ష డైరెక్షన్ టీంలో ఒక అబ్బాయి ఏమో అనుకున్నారు, తర్వాత చూస్తే తెలిసిపోయింది. మనోజ్కేమో కుదరక ఆ రోజు కుదిరింది టైంకి వీళ్ళ విరూపాక్ష సక్సెస్ కలిసి వచ్చింది. ఇట్లా అండ్ ఫ్రెండ్స్ అందరు చాలా రోజులకు కలుస్తున్నారు కదా అని చెప్పి ఒక్కసారి గుమ్మం దాటి బయటికి రా అని చెప్పి నన్ను పిలిచారు. అది అంటే పాప మా అబ్బాయి ఎప్పటి నుంచో బయటికి రావట్లేదంట. అంటే ఎక్కడికి వెళ్ళినా అంటే రీజన్ చెప్తున్నా, నేను ఎందుకు అట్లా ఉన్నాడు, ఇంట్లో క్వారంటైన్ లాగా ఇంట్లో ఉండి ఒళ్ళు లావెక్కింది అంతే. బేసిక్ అంటే ఇప్పుడు ఎక్సర్సైజ్ జిమ్ చేయాలన్నా మనకు ఆ ఇంట్రెస్ట్ రాదు. ఎంత డబ్బులున్నా ఎవరైనా సరే ఇంట్లో ప్రత్యేక జిమ్ ఉన్నా సరే బయటికి వెళ్ళాలంటే నలుగురిని చూస్తారు, మాట్లాడి సరదాగా చేసుకొని వస్తారు కదా. అట్లా అబ్బాయికి అది లేదు, బయటికి వెళ్ళట్లేదు. ఫ్రెండ్స్ని పిలుద్దామంటేనేమో ఈయన మొన్నటిదాకేమో షూటింగ్లో ఉండే, అంతకుముందు ఒంట్లో బాగాలేకుండా ఉండే, ఎవరు సాయిధరం తేజ్. ఇప్పుడు కొంచెం హిట్ అయిందని బయటకు వచ్చాడు, అంటే పైగా కొంచెం ఫ్రీ అయ్యాడు, సక్సెస్ని ఎంజాయ్ చేస్తాడు. మనోజ్ మొన్నటి వరకు పెళ్లి గురించి ఒప్పించాలని ఆ టెన్షన్లో ఉండే, తర్వాత పెళ్లి టెన్షన్లో ఉండే, తర్వాత ఆలగడ్డకి వెళ్ళి వాళ్ళందరికీ చేతులు ఊపే టెన్షన్లో ఉండే, ఇప్పుడు కొంచెం ఫ్రీ అయ్యాడు. సో ఇట్లా అందరూ కొంచెం ఫ్రీ అయ్యేసరికి బిర్యానీ కుదిరింది. వీళ్ళు బాగా చేస్తాడు మనోజ్ బిర్యానీ, కుక్లో మంచి నెంబర్ 1. అంటే మనకి ఎన్టీఆర్ మటన్ ఎంత బాగా వండుతాడో ఈయన బిర్యానీ అంత బాగా చేస్తాడు, మటన్ బిర్యానీ. నిజంగా ఎన్టీఆర్లో అదొక కళ. మటన్ బిర్యానీ బేసిక్గా చెప్పాలంటే అది ఉడికి చావదు. అంటే కింద మనకి ఎంత దమ్ సెట్ అయినా కూడా పీసెస్ ఉడకాలంటే చాలా టైం పడుతుంది. చాలా కర్డ్ వేసి దాన్ని నానబెట్టి ఎన్నో కష్టపడితే తప్ప లాస్ట్కి ఆ టెక్స్చర్ రాదు. చాలామంది కుక్కర్లో ఉడకబెట్టి వేసేస్తారు కానీ ఆ ఫ్లేవర్ ఉండదు, టేస్ట్ ఉండదు. కానీ ఈయన పర్ఫెక్ట్గా బాండీలోనే చేపిస్తాడు, అదొక టాలెంట్. సో అంటే కలవాలనుకుంటే ఇక్కడ రెస్టారెంట్ అక్కడికి కూడా వెళ్ళొచ్చు. కాకపోతే ఈ పిల్లోడు రానన్నాడు బయటికి. ఆ ఒక్క పిల్లోడు కోసము మొత్తం అందరూ పైగా ఈ ఫంక్షన్ ని అక్కడే కలిసి వండుకుంటే ఆ తృప్తి వేరు కదా. ఎక్కడికో వెళ్ళి రెస్టారెంట్లో బఫే తినే బదులు అదంతా అంత ఆర్టిఫిషియల్గా ఉంటుంది. ఇది ముందు నుంచి బాగుంటుంది. సో ఆ రకంగా ఉన్నారు, ఎవ్రీథింగ్ ఫైన్. ఇతను అడిగితే చెప్పుకొచ్చారంట మనకి. ఇప్పుడు మనం ఆ ఫంక్షన్కి వెళ్ళలేదు, తెలిసిన వాళ్ళ నుంచి అందిన సమాచారం వరకు మాత్రమే చెప్తున్నాం. నాకు బయట తిరగాలంటే నాకు తలెత్తుకోలేకపోతున్నాను, చాలా డిఫికల్ట్గా ఉండి అందరూ కూడా ఇట్లా అంట కదా అని అడుగుతున్నారు. కృష్ణ గారు ముందు కూడా ఆయన అలాగే ఉన్నాడు, చనిపోయినప్పుడు కూడా చావులోనూ అలాగే చేశాడు, ఫ్యామిలీ పరువు తీయడానికే ఉన్నాడు. సో ఈవెన్ ఇప్పుడు ఇదేదో సినిమా తీసి ఫస్ట్ ఆ మూతి రుద్దుకునే పోస్టర్ పెట్టి ఇప్పటి వరకు ఇట్లాగే చేస్తున్నాడు. సో మ్యాక్సిమం ఈయన లైమ్ లైట్లో ఉన్నంత కాలం అదేంటిది నేను కనబడడం వేస్ట్ అనుకుంటున్నా అన్నట్టు చెప్పాడు. మేబీ అంటే ఈ టైంలో ఈయన సినిమాలు తీస్తే ఆ ఎఫెక్ట్
ఈ సినిమాల మీద కూడా పడుతుందనే ఉద్దేశంతో కూడా ఆయన సినిమాలకు దూరంగా ఉంటున్నాడు అని కూడా ఒక వార్త. రీజన్ ఏంటంటే ఇప్పుడు ఎప్పుడో విడిపోతే సమంత నాగ చైతన్యనే ప్రెస్ ఎదురు చూస్తుంది అడుగుదామని. ఈయన ఒక సినిమా తీసి కూర్చుంటే మళ్ళీ ప్రెస్ వస్తుంది. వాళ్ళ సినిమాల గురించి తక్కువ, వీటి గురించి ఎక్కువ అడుగుతారు, పర్సనల్ విషయాలు ఎక్కువ అడుగుతారు. అప్పుడప్పుడు మీ ఇంటికి వచ్చేదా, మీ మమ్మీ ఎప్పుడన్నా నిన్ను కలిసిందా, ఆ రమ్య వచ్చిందా? ఇదంతా తెలిసే ఆస్తంతా మీ నానమ్మ గారు నీకు రాశారట కదా, ఈ వార్త కూడా వచ్చింది రైట్. విజయ నిర్మల గారు మనవడికి ఎక్కువ ఆస్తి రాశారు అన్నట్టుగా అని కూడా న్యూస్ వచ్చింది. బట్ ఐ డోంట్ నో హౌ ఫార్ ఇట్ ఇస్. ఎందుకంటే నరేష్ గారు అట్లాంటి పనులు చేయించే మనిషి అయితే కాదు నాకు తెలిసినంత వరకు. కొడుకైతే ఇవ్వాలిగా, కొడుకైతే ఇవ్వాలి, కానీ ఆ భార్య మీద ప్రేమ లేనప్పుడు ఆ కొడుకును కూడా అలాగే చూస్తారు కదా చాలా మంది, ఎంత ఇదైనా సరే. అంటే వీళ్ళ ఫేస్లో వాళ్ళు కనపడితే వీళ్ళని కూడా అసహించుకుంటారు. భార్యాభర్తలు ఎప్పుడైతే అన్యోన్యంగా ఉంటారో, 3-4 భార్యలు 3-4 భర్తలతో తిరిగితే ఏ కొడుకు ఎవరికి పుట్టారో కూడా అర్థం కాని సిచ్యువేషన్లో ఉంటే వాళ్ళు సరిగా పట్టించుకోరు. ఒకే భార్య ఒకే భర్త, ఒక అందమైన మనవాడు, ఒక మంచి కుటుంబం ఉంటే వాళ్ళ రిలేషన్స్ వేరు కదా బేసిక్గా. సో అట్లా ఆ రకంగా చూసుకుంటే ఈ ట్రైలర్ రిలీజ్ అయినప్పటి నుంచి కూడా ఇది కూడా ఏమన్నా చేశారా, ఇందులో 50 ఏళ్ళ నటన ఏమన్నా కనపడిందా అంటే బాబోయ్ దిమ్మలు ఇలా ముద్దపప్పులాగా ఉంటాయి మొహాలు. ఒక్కదాని ఆ మొహంలోనూ ఎక్స్ప్రెషన్ లేదు, ఈ మొహంలో ఎక్స్ప్రెషన్ లేకుండానే నిజంగా ఇన్ని సినిమాలు చేశారా నరేష్ గారు? అన్ని ఎక్స్ప్రెషన్స్ లేని ఇన్ని సినిమాలు తీసారా అంటే మరి ఇందులో కనపడి చావదే. అన్ని ఎక్స్ప్రెషన్స్ లో వాళ్ళు ఒక క్యారెక్టర్ ఇచ్చారు. ఈ క్యారెక్టర్ కి అట్లానే యాక్ట్ చేయలేము. నేను అదే చెప్తున్నా, అన్ని క్యారెక్టర్స్ లో వాళ్ళు ఇప్పుడు రంగస్థలంలో ఒక తండ్రి పాత్ర ఇచ్చాడు, ఇట్లా గడ్డం ఉండి మీరు ఇలా ఉంటారండి, ఆయన అలాగే యాక్ట్ చేశాడు. అన్నిట్లోనూ ఒక్కొక్క సినిమాలో ఆయన ఎలా చేయాలో అలా చేశాడు. బట్ దీంట్లో ఏంటంటే బలవంతంగా ఒక టైప్ ఆఫ్ కలజోడు పెట్టుకొని యంగ్ లుక్కి వచ్చేసరికి మూతంతా పిగుసుకుపోయి, అంటే ఒక 70 ఏళ్ళోడిని 20 ఏళ్ళోడి మలచాలంటే మాత్రం ఎంత కష్టం. అండ్ ఇంకొక విషయము, నిన్న ఒక ఇష్యూ జరిగింది చూసారా, ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఇది ఎంఎస్ రాజు గారి కథ అని అన్నారు. మీడియా వాళ్ళు ఒప్పుకోలేదు. లేదు ఇది ఈ కథ అంటే మరి మీకు అన్ని తెలిసినప్పుడు నాకెందుకు అని చెప్పి ఆయన లేచి వెళ్ళిపోయాడు. అనవసరంగా దీని వల్ల ఎంఎస్ రాజు గారు కొంచెం ఏదో తక్కువ అవుతున్నారు అంటూ కూడా వార్తలు వస్తాయి. ఎంఎస్ రాజు గారు అసలు వీళ్ళని తీసుకున్నప్పుడే తక్కువ అయిపోయాడు. తర్వాత సంగతి, ఆయన పోన్ కంటెంట్ సినిమా తీయాలంటే ఇంతకు మించిన పోన్ స్టార్స్ దొరకలేదా? బి గ్రేడ్ ఆర్టిస్టులు బేసిక్గా వాళ్ళు ఏం ముక్కు మూత ఎందుకు కలుగుతుంది, వాళ్ళ ఇంటెన్షనే వేరు. పడి డొర్లమంటే డొర్లుతారు, మొహానికి మొహం దగ్గరకు వచ్చిందంటే ఇరగదీస్తారు, అంతే తప్పితే యాక్టింగ్లో ఎందుకు చేస్తారు, వాళ్ళు చేయరు. సరే ఏదేమైనా ఈ వ్యవహారం అంతా మాత్రం ఇలా ఉంటే పాప మా పిల్లోడు మాత్రం ఇబ్బంది పడుతున్నాడు. పిల్లల గురించి ఎప్పుడైనా ఆలోచించాలి కదా, అదొకటే కొంచెం ఇబ్బందిగా ఉంది. మిగతా అన్నీ ఓకే, పర్లేదు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.